జర్నలిస్టులకు రేవంత్ సర్కార్ తాము మార్కెట్ ధరకు కొనుగోలు చేసిన భూమి అప్పగించినప్పటికీ బీఆర్ఎస్ కుట్రలు ఇంకా ఆగలేదు. కూతురు కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఊచల లెక్క పెడుతున్న సమయంలో కూడా తెలంగాణ కార్డు ఉపయోగించిన బీఆర్ఎస్ తన అవసరానికి తెలంగాణ పేరు ఎత్తుకుంటుంది. బీఆర్ఎస్ తన పేగు బంధాన్ని వెతుక్కుంటోంది. తల్లివేరు కోసం తండ్రాడుతోంది. తన మూలాలను కనుగొనే పనిలో పడింది. అయితే ఫ్రస్ట్రేషన్ లో ప్రాంతీయవాదాన్ని ఎత్తుకోవడం ఆ పార్టీ సిద్ధాంతంగా మారిపోయింది. 2 దశాబ్దాల జర్నలిస్టుల కల నెరవేరే వేళ బీఆర్ఎస్ మరో కుట్రకు తెరలేపింది. సోషల్ మీడియా ద్వారా జర్నలిస్టులపై విషాన్ని చిమ్ముతోంది. 3600 కోట్ల భూమిని ఆంధ్ర జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి కట్టబెట్టారని ప్రచారం చేస్తోంది. ఇటీవల సచివాలయంలో రాజీవ్ విగ్రహావిష్కరణ సమయంలో కూడా తెలంగాణ తల్లి ప్రస్తావన బీఆర్ఎస్ తెచ్చింది. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి పీఎస్సీ చైర్మన్ పదవి రావడాన్ని బీఆర్ఎస్ తట్టుకోలేకపోయింది. అరికపూడి రేవంత్ రెడ్డికి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇంతటితో ఆగకుండా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరికపూడిపై ఉసిగొల్పింది. కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు పిలిపించుకుని కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టినట్లు సమాచారం. అరికపూడి ఆంధ్రుడు అంటూ కౌశిక్ రెడ్డి దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే తన ఇంటికి రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో అరికపూడి కౌశిక్ రెడ్డి ఇంటికొచ్చి గొడవ పడ్డాడు. ఈ గొడవ కాస్త అరికపూడిపై హత్యాయత్నం కేసుగా టర్న్ అయింది. కేసీఆర్ కు అప్నాపరాయ్ ఉండదు. తనకు వ్యతిరేక గళం వినిపిస్తే హిట్లర్లా మారిపోతాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేని హత్యాయత్నం కేసులో ఇరికించిన ఘనాపాటి ఆయన. జర్నలిస్టుల సపోర్ట్ తో అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో కొనసాగింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జర్నలిస్టులు కొనుగోలు చేసిన 70 ఎకరాల భూమి న్యాయ వివాదాల్లో ఇరుకుంది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం కేవలం నిజాంపేటలోని 32 ఎకరాలను అప్పగించిన కేసీఆర్ పేట్ బషీర్బాద్ లోని 38 ఎకరాలను అప్పగించలేదు. విలువైన ఈ భూమిపై కేసీఆర్ కన్ను పడింది. ఇంకేం తన కుట్రకు శ్రీకారం చుట్టాడు. మాజీ జర్నలిస్టు క్రాంతి కిరణ్ కు ఆందోళ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జర్నలిస్టులంటే తనకు అభిమానమని చెప్పుకున్నాడు. ఈయన్ను జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ పదవిలో కూర్చోబెట్టే విధంగా పావులు కదిపాడు. మరో మాజీ జర్నలిస్టు పల్లె రవిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నాడు. ఎలాంటి ఎన్నికలు లేకుండానే క్రాంతి కిరణ్ పల్లి రవిలను సొసైటీ డైరెక్టర్లు చేసి 38 ఎకరాలను మింగేయాలని చూశాడు. అప్పటి అధికార పార్టీ చెప్పినట్లుగానే చేసింది పాత కమిటీ. బీఆర్ఎస్ అరాచకాలను టీం జేఎన్జే ఎప్పటికప్పుడు ప్రశ్నించి ఉద్యమాలు చేసింది. ప్రతిపక్షాల మద్దతును కూడగట్టుకుంది. అప్పటి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ భూములను తిరిగి జర్నలిస్టులకు అప్పగిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్పించిన ఘనత టీం జేఎన్జేదే. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 10 ఏళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉన్న హౌసింగ్ సొసైటీకి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి 2 టీం జేఎన్జే సభ్యులు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. రమణారావు, అశోక్ రెడ్డి డైరెక్టర్లుగా ఎన్నికైన తర్వాతే 38 ఎకరాల భూమి ఫైల్ వేగంగా కదిలింది. ఎట్టకేలకు కేసీఆర్ అప్పగించని భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించింది. సుప్రీం తుది తీర్పు ప్రకాశం పేట్ బషీర్బాద్ భూమిని రేవంత్ సర్కార్ అప్పగించింది. ఇక్కడే కేసీఆర్ కు కడుపు మండిపోయింది. మరో కుట్రకు తెరలేపాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ లో ఉన్న నల్లబాలు అనే బీఆర్ఎస్ కార్యకర్తను రెచ్చగొట్టి తెలంగాణ కార్డును మరోమారు ప్రయోగించాడు. హౌసింగ్ సొసైటీకి ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ స్థలాన్ని అప్పగించడంపై కొందరు కుట్రదారులు కడుపు మంటతో అక్కసు వెళ్లగక్కుతున్నారని సొసైటీ డైరెక్టర్లు బి కిరణ్ కుమార్, ఆర్ రవికాంత్ రెడ్డి, ఎన్ వంశీ శ్రీనివాస్, పివి రమణారావు, కె అశోక్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. స్థలాల కేటాయింపును అడ్డుకుంటామని బెదిరించారని తీవ్రంగా ఖండించారు. అప్పట్లో స్థలం కొనుగోలుకు సభ్యులు అందిన కాడల్లా అప్పు చేశారని, ఇంకొందరు అప్పు పుట్టక భార్యల మంగళసూత్రాలను సైతం తాకట్టు పెట్టారని వారు వివరించారు. కుట్రదారులు వాస్తవాలను దురుద్దేశపూరితంగానే విస్మరించి సొసైటీపై విషం చిమ్ముతున్నారని, ఆంధ్ర తెలంగాణ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.